హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే దొండకాయ ఫ్రై చూపిస్తా. ఇదైతే కొత్త స్టైల్ అనమాట, మంచిగా ఉంటుంది. ఫంక్షన్లో చేస్తారుగా అట్లా అనమాట. ఇంకా దీనికోసం వచ్చేసి అర స్పూన్ ఆయిల్ అయితే పోసేసుకొని పల్లీలు అయితే వేయించి పెట్టుకోవాలి. లేత దొండకాయలు తీసుకున్నా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వీటిని వచ్చేసి వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. మనం ఆయిల్ నుంచి సపరేట్ చేసి ఆ తర్వాత ఇంకొంచెం ఆయిల్ పోసుకొని మనం వచ్చేసి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ అయితే కట్ చేసి పెట్టుకున్నాండి. అర స్పూన్ జీలకర్ర, అలాగే నేను చూపిస్తున్నాన్ని ఆవాలన్నమాట. ఇవి మంచిగా వేగినాక చిటపట్లాడాలి. ఇంక ఇవి చిటపట్లాడినాక ఒక ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నా కదా, అది కూడా దాంట్లో వేసేయాలన్నమాట పోపులా. ఇది మంచిగా మొత్తం కలిసేలాగా మంచిగా వేగనివ్వాలి. ఇది ఫంక్షన్లో చేస్తారండి, చాలా బాగుంటుంది ఈ దొండకాయ ఫ్రై అనేది. ఆ తర్వాత పసుపు వేసుకోవాలి. ఈ పసుపు కూడా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలన్నమాట. ఇంకా ఈ ఫ్రై అయితే పిల్లలు మంచిగా తింటారండి. దొండకాయ తినకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఫ్రై అయితే పెడితే మంచిగా తింటారనమాట. ఆ తర్వాత ఉల్లిపాయలు కొంచెం వేగినాక మనం దొండకాయలు అనేది వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, దొండకాయలతో పాటు వేగిపోతాయి. ఇక ఆ తర్వాత ఈ ఫ్రైకి వచ్చేసి మూత పెట్టకూడదనమాట. మనం ఇట్లనే మంచిగా మంట తగ్గించి పెట్టుకొని వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది దొండకాయ కర్రీ అనేది. ఆ తర్వాత పచ్చివాసన పోయే వరకు 2 నుంచి 3 నిమిషాల వరకు మంచిగా ఫ్రై చేయాలి. ఇంకా ఆ తర్వాత దీంట్లో వచ్చేసి సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకోవడం వల్ల దొండకాయలకు ముక్కలకు వచ్చేసి సాల్ట్ పడుతుంది, మంచిగా ఉంటుంది అనమాట. ఆ తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మంట తగ్గించి పెట్టుకొని ఫ్రై చేసుకుంటా కలుపుతూ ఉండాలన్నమాట. ఇంకా మంచిగా ఈ కలర్ వచ్చినాక దీంట్లో కొంచెం అల్లం వేసిన, అల్లం స్కిప్ అయింది, కొంచెం వేసుకుని ఆ తర్వాత పల్లీలు కూడా వేసేసుకొని అల్లం వేసుకున్నాక 2 నిమిషాల తర్వాత పల్లీలు వేసుకున్నా. ఈ కరివేపాకు కూడా వేసుకోవాలండి. దీన్ని కూడా మంచిగా మొత్తం కలిపేసుకొని ఆ తర్వాత మనకైతే దొండకాయలు అయితే మంచిగా మొత్తం ఫ్రై అయిపోయినాయి, కలర్ చేంజ్ అయినాయి చూసిరు కదా. ఆ తర్వాత వచ్చేసి ఈ పల్లీల్ని కూడా 1 నిమిషం పాటు వేగనిచ్చినాక ఆ తర్వాత కారం అనేది వేసుకోవాలి రుచికి సరిపడా. నేనైతే 1 స్పూనున్నర కారం అయితే వేస్తున్నా. ఈ కారం కొంచెం ఎక్కువ కారం ఉంటుంది అనమాట, నాకైతే ఇది సరిపోద్ది. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ కారం కూడా 3 నిమిషాల పాటు కారం వాసన పోయే వరకు మంచిగా మంట తగ్గించి పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, మనకి దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. కొంచెం కర్రీ వేసుకున్నా మనకి అన్నం మొత్తం కలిసిపోద్ది అనమాట, అంత బాగుంటుంది. అలాగే మనం సాంబార్లు పప్పుచారులు ఏమన్నా ఉన్నా వాటికి సైడ్ డిష్గా పెట్టుకొని కూడా తినొచ్చు. ఈ దొండకాయ ఫ్రై అంత సూపర్గా ఉంటుంది అనమాట. అలాగే మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. చూసి అలాగే వెళ్ళకండి, తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మరిన్ని వంటలు అయితే నేను పెడతాను.